జనసేన నాయకులు కార్యకర్తలు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని తన దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర సివిల్ సప్లైస్ చైర్మన్ జనసేన పార్టీ నగర అధ్యక్షులు తోట సుధీర్ తెలిపారు. కాకినాడ గొడారిగుంట సీతారామనగర్ 9వ డివిజన్లో సగర భగీరథ కమ్యూనిటీ హాల్ నందు 9వ డివిజన్ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశం జరిగింది. ముందుగా గుడిలో పూజ చేసి అనంతరం భగీరథ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ జనసేన పార్టీ సిటీ ప్రెసిడెంట్ తోట సుధీర్ మాట్లాడుతూ 9వ డివిజన్ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల సమావేశాలు ప్రారంభించామని అన్నారు. ఏ సమస్య అయినా పరిష్కారానికి కృషి చేస్తానని కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డు ఇన్ఛార్జ్ టీవీవి సత్యనారాయణ, కాకినాడ సిటీ సహాయ కార్యదర్శి కటారి శ్రీను, స్వామి అడబాల సత్యనారాయణ, డిస్నిడి సత్యప్రసాద్, నేలపల్లి కామరాజు, ఎలేటి సోని, ఫ్లోరిన్, అనసూర వరప్రసాద్, 9వ వార్డు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసేన నాయకులు పాల్గొన్నారు. అధికారంలోకి తీసుకురావాలి. వచ్చినట్టయితే ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ భగీరథ స్వామి యొక్క అండగా ఉండేటువంటి ఈ సగర్ల కుటుంబానికి ఎంతో న్యాయం జరుగుతుంది. ప్రతి పిల్లవాడు కూడా చదువుకోవాలని నేను చెప్పాను. వారికి ఏదైనా ఎటువంటి ఇబ్బందులు కలిగినట్టయితే మమ్మల్ని వచ్చినట్టయితే ఖచ్చితంగా స్కూళ్ళతో మాట్లాడి ఏ విధమైన సహాయ సహకారాలు కావాలో ప్రతి ఒక్క ఇంట్లోనూ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి అక్షరాస్యులను పెంపొందించి వాళ్ళ నాయకత్వాలు పెంపొందించే విధంగా ఈ జనసేన పార్టీ ముందుకెళ్ళిపోతుంది. అది ఇంకొక ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కూటమి ధర్మాన్ని మనం పాటిస్తూ ఎవరితో గొడవలు పడదు. మనం ఏ ఉద్దేశంతోనైతే మన కోసం పవన్ కళ్యాణ్ గారు అన్నీ వదులుకొని 23 స్థానాలతో కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం మనకి ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచి ఈరోజు నిర్భయంగా మనం తిరగలుగుతున్నాం బయట. అంటే అది కేవలం మన నాయకులు చేసినటువంటిది. కాబట్టి మీరు అందరినీ కూడా కలుపుకొని తెలుగుదేశం, బీజేపీ అందరినీ కలుపుకొని వాళ్ళతో కూడా కలిసి కుటుంబ సభ్యుల్లాగా వెళ్ళి మన నాయకుడిని, మన